వారానికి ఓ స్క్రిప్టు ఓ ఇష్యూ నట్టుకుని వైసీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు అన్నట్లు వస్తూ ఇచ్చిన డైలాగులు గబగబా చెప్పేసి మామ అనిపించేస్తా ఉన్నారు. ఇక్కడ వెరైటీ ఏంటయ్యా అంటే స్క్రిప్ట్ ఇచ్చేది సాధ్యుల వారే, పాత్రలో వేషధారులు మారుతూ ఉంటారు అంతే. ఇప్పుడు ఆ అవకాశం ఎవరికి వచ్చిందో నేను చెప్తాను. హలో 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 అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? ఎటు వచ్చి నేనే బాగోలేదు, ఎందుకంటే మీరు వీడియోలు చూస్తున్నారు తప్ప మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకోవడం లేదు. మరి కొంత చేసుకుని మరి అక్కడ ఆల్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ నొక్కేసి నన్ను ఎంకరేజ్మెంట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మరి రాచమండ్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో ఉంటాను. ఎంతకీ ఎవరు అనుకుంటున్నారు? ఆ అవకాశం దక్కించుకున్న వీర నారీమణి శ్యామల. మరి ఆ అవకాశం శ్యామలను వరించింది. మరి సజ్జల వారి స్క్రిప్టులకు డాలర్ శ్యామల ఎంత న్యాయం చేసిందో చూద్దాం రండి. ఇదిగో యాంకరమ్మా, మొదలెట్టు నీ పెర్ఫార్మెన్స్. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారిని, ఆయన కుటుంబాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎంత దారుణంగా, ఎంత అన్యాయంగా వేధిస్తున్నారో మనందరం చూస్తూనే ఉన్నాము. అంటే ఒక సాధారణ రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్షలతోటి వాళ్ల స్వలాభం కోసం దాన్ని వక్రీకరించి లేనిపోని కథలు అల్లి ఒక 18 ఏళ్ల అబ్బాయిని, ఆ అబ్బాయి జీవితం మీద ఒక చెరగని ముద్ర వేసే ప్రయత్నం చేసి సీదిరి అప్పలరాజు గారిని అదే విషయంలో విష ప్రచారం చేసి జైలు లోపలికి పంపించినటువంటి ఘనత ప్రస్తుత కూటమి ప్రభుత్వానిదే. అంటే అప్పలరాజు గారితో నిజంగా మీకు రాజకీయ విభేదాలు ఉంటే గనక మీరు రాజకీయంగా ఎంతైనా మాట్లాడండి, ఎంతైనా కొట్లాడండి, అది న్యాయం. అంతేగాని ఆ విభేదాలని మీరు రాజకీయంగా ఎదుర్కోలేక వాళ్ళ కుటుంబంపై లేనిపో నిందలు వేయడం, ఆయనపై కక్ష సాధింపులు తీసుకోవడం అంటే ఆయన చేయని తప్పుకి ఇది అన్యాయం కాదా? చూడమ్మాయి శ్యామల, పాపం నిన్ను నోరారా శ్యామల అని పిలుద్దామంటే నాకు పావళ శ్యామలే గుర్తొస్తుంది. ఆమె ఈ మధ్య కాలమే కాలం చేసింది. సరే, ఆ పాయింట్ ఇక్కడితో వదిలే. సీదిరి అప్పలరాజు అమాయకుడా, నోట్లో వేలు పెట్టిన కొరకలేడా? చా నిజమా? ఆదమరితే ఏలే కాదు, ఏకంగా చేతిని తినేయగల సమర్థుడు. నాకు తెలియక అడుగుతున్నాను అమ్మాయి. ఈ ఎల్ఎల్ఆర్ని తీసుకుని బండిని గాల్లో నడిపేసి ఈ స్పీడ్కు ఓ పేద గొర్రెల కాపరిని గుద్దేసి చంపేస్తే అది తప్పు కాదా? పాపం 18 ఏళ్ల పిల్లాడా, ఎందుకంత పాప భీతి? ఆ గొర్రెల కాపరి కుటుంబ పరిస్థితి ఏంటి? వాళ్లను ఓదార్చాల్సిన జగన్ ఎక్కడికి వెళ్ళాడు? ఎవరిని శబాస్ అనేసి వచ్చాడు? పోనీ తెలుసో తెలియక యాక్సిడెంట్ చేశాడే అనుకో, మరి లొంగిపోయి బెయిల్ తెచ్చుకోవాలి గాని ఆ నేరం మరొకటి ఎత్తిన మోపే ప్రయత్నం ఎందుకు చేశాడు ఆ సిదిరి? అందుకే లాగి బొక్కలో వేసారు. గమ్మత్తైన విషయం ఏంటంటే కొడుక్కి బెయిల్ ఇచ్చారు, తప్పించాలని చూసిన తండ్రిని రిమాండ్ చేసి జైల్లో వేసారు. అదే విధిరాత అంటే మనం ఏం చేయలేం. నిన్న సీదిరి అప్పలరాజు గారి భార్య శ్రీదేవి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ బాధనంతా వెళ్ళగక్కుని ఆవిడ ఒక రాజకీయ నాయకురాల్లాగా మాట్లాడలేదు శ్రీదేవి గారు. అక్కడ ఒక తల్లిగా మాట్లాడారు. ఆమె కడుపు కోతని మన ముందుంచారు. వాళ్ళ కొడుకు ఎదుర్కొంటున్నటువంటి కష్టాన్ని ఆమె భరించలేక, వాళ్ళ కొడుకుకు జరిగేటువంటి అన్యాయాన్ని, ఆ అబ్బాయి మీద వేసేటువంటి నిందల్ని ఆమె చూస్తూ ఊరుకోలేక మీడియా ముందుకొచ్చి మాట్లాడడం జరిగింది. ఒక తల్లిగా, ఒక భార్యగా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మహిళగా ఆమె మాట్లాడారు. ఆమె రాజకీయ నాయకురాలుగా మాట్లాడలేదు, ఆమె మాజీ మంత్రి భార్యలాగా మాట్లాడలేదు. ఒక మహిళగా, ఒక తల్లిగా, ఒక భార్యగా ఆమె కుటుంబానికి జరిగినటువంటి కష్టాన్ని, నష్టాన్ని ఆమె మీడియా ముందు ఉంచుతూ చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. మరి ఆ ప్రశ్నలకి ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరైనా సమాధానం చెప్పారా? ప్రతి ఒక్కరూ ప్రెస్ మీట్ ఎట్టేసి 100 ప్రశ్నలు వేస్తా ఉంటే దానికి సీఎం సమాధానాలు చెప్పాలంటే అయ్యే పనేనా? రాష్ట్ర అభివృద్ధి చూడాలా? యాక్సిడెంట్ని కేవలం కేసులా చూడాలా? ఒక్కడి చెప్పనా? పిల్లగాడిని కంట్రోల్లో పెంచకపోవడం ఆ పేరెంట్స్ తప్పు జరిగింది కదా, ఓ నిండు ప్రాణం తీసేసాడు కదా, మరి అలాంటప్పుడు ఆ నేరానికి శిక్ష ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు కూకట్పల్లిలో కారులో వెళుతూ ఎవరికైనా డాష్ ఇచ్చావు అనుకో, వాడు టపా కట్టేస్తే పాపం ఆడలేడీసు సుకుమారి శ్యామల పాపం తెలియక చేసిందని ఒగ్గేస్తారా? చాటం ఎవరికి చుట్టం కానీ కాదమ్మా. శ్యామల గుర్తెట్టుకో.
కడుపు కోత ఆ గొర్రెల కాపరికి తల్లికి ఉంటుంది, గుండె కోత అతగాడి భార్యకు ఉంటుంది, మానసిక వ్యధ అతని పిల్లలకు ఉంటుంది. అంతేగాని బెయిల్ మీద బయటకు వచ్చిన కొడుకును చూసి కడుపు కోత ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు చాలా రకాల రాజకీయాలు ప్రజలు చూసుంటారు. అంటే ప్రతీకారాలతో చేసేటువంటి రాజకీయాలు, లేకపోతే కక్ష సాధింపులతో చేసేటువంటి రాజకీయాలు చూసుంటారు. కానీ డైరెక్ట్ గా వాళ్ళకి ఎవరి మీద అయితే కోపం ఉందో ఆ కోపం ఉన్న లీడర్ తో పోరాడలేక, అక్కడ నాయకుడితో పోరాడలేక, వారి కుటుంబంలో వాళ్ళ పిల్లలపై లేనిపో నిందలేసి ఆ పిల్లల్ని ఈ రాజకీయాల్లోకి లాగుతూ వాళ్ళ జీవితాలను పాడు చేసేటువంటి ఒక నీచ రాజకీయాలు మాత్రం ఈ కూటమి ప్రభుత్వంలోనే ప్రస్తుత రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అంటే మీకు అసలు ఆ అబ్బాయి జీవితం ఏమైపోతుందన్న బెంగలేదు. అలాగే ఒక మాజీ మంత్రి మీద అబద్ధపు ఆరోపణలు చేస్తున్నామే అన్న భయం లేదు. అసలు ఆయన ఒక మాజీ మంత్రి అన్న గౌరవం లేదు. అదంతా పక్కన పెట్టేయండి. ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి ఒక గౌరవనీయమైన వైద్య వృత్తిలో ఉన్న వ్యక్తి అన్న కనీస మర్యాద లేకుండా మీరు చేసినటువంటి ఈ అబద్ధపు ఆరోపణలతో మీరు సిదిరి అప్పలరాజు గారిపై వేయాలని చూసినటువంటి క్రిమినల్ ముద్ర ఏదైతే ఉందో అది దారుణం అంటే దారుణం నిజంగా. యానకడికి నీలాంటిదే తుఫాన్ వచ్చి ఇల్లు ఎగిరిపోయి అని అంతా ఏడుతూ ఉంటే లంగానాడగా అనిపించలేదని ఏడ్చిందట. అలా ఉంది. నువ్వు ఆ బాబతే ఇన్ని మాట్లాడే ఒకసారైనా పేద కుటుంబం ఎలా ఉందని మాట అన్నావా? ఉన్నోడి ప్రాణానికి విలువ ఎక్కువ అని మరోసారి నిరూపించావు కదమ్మా ఈ శ్యామల. సిదిరి అప్పలరాజు ఎందుకు మరో వ్యక్తిని కేసులో ఇరికించాలని చూశాడు? సీసీటీవీ ఫుటేజ్ ఉన్నా కూడా నమ్మవా? ఈ రోజు సజ్జల నీకు సిదిరి భజన చేయమని పురమాయించాడు. నాకు అర్థమైంది. వాయించేస్తా ఉన్నావు అంతేగా. అది సరే, శివరాఖరిగా మీ జగన్ గురించి ఒక్క నిజం చెప్పు. ఒక్క జలకి ఇవ్వు, పర్లేదు ఇవ్వు, నేను చూసుకుంటాను. మనిషి చనిపోయినప్పుడు రాజకీయంగా ఉపయోగించుకోవడం మీకు వెన్నతో పట్టిన విద్య, అంతే కదా. చరిత్ర చూసుకుంటే మనుషులు ఎక్కడైనా చనిపోతే వాళ్ళని రాజకీయంగా ఉపయోగించుకోవడం అనేది మీకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటి విద్యను ఇక్కడ కూడా మీరు ఉపయోగించారు. ఆ కుటుంబం జీవితాంతం ఎలా బతుకుతుంది అనే ఆలోచన మీకు లేదు. ఆ కుటుంబానికి మనం ఎలా సహాయపడగలం అనే ఆలోచన లేదు. శబాసు శ్యామల. కొమ్ములు తిరిగిన మగ పొంగవులకు కూడా మీ పార్టీలో నీలా జగన్ ఇంత డైరెక్ట్ గా తిట్టలేదు. శవం ఎక్కడుంటే జగన్ అక్కడ ఉంటాడన్నావు చూడు, అది హైలైట్. ఇంకో హైలైట్ కూడా ఉందమ్మయ్యో, అదే నీ గోరింటాకు. చూడముచ్చటగా ఉంది ఆ చేతులకి, మెరిసిపోతుందనుకో. హాయిగా ఇంటి పట్టు నుండి పద్ధతిగా సంసారం చేసుకోక ఎందుకు వచ్చిన కుళ్ళి రాజకీయాలు చెప్పు. అక్కడ సినిమా అవకాశాలు పోయే, యాంకరింగ్ అవకాశాలు పోయే, అన్నీ పోయి కంపు కొట్టే రాజకీయాల చుట్టూ తిరగడం నాకైతే నచ్చలేదు అమ్మాయి. నువ్వు ఈ చేత నుండి బయటపడు, లేదంటే ఓ ఆలీకి ఓ పోసానికి పట్టిన గతే నీకు పడుతుంది. ఆ తర్వాత నీ ఇష్టం. ఇక చాలే, ఎల్లిరా. గోరింట పూసింది కొమ్మ లేకుండా, మురిపాలారి చేత మొగ్గ తొడిగింది. ఎల్లిరా అమ్మాయి, ఎల్లిరా.